ఈరోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలామంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దిన్నికే మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తే 2 డేస్ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుందండి. ఇక్కడ బయర్స్ అని ఉంటారు, అలాగే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళకు రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో కొంచెంసేపు కన్సోలేషన్ అయ్యి మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ ఉన్న బయర్స్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి వీళ్ళని టార్గెట్ అనేది చేయలేము. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయండి. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ స్టాప్ లాసెస్ దిన్నికే మార్కెట్ అనేది కిందకి అనేది రావచ్చు. అలాగే మార్కెట్ అనేది 2 డేస్ నుంచి పైకి అనేది వెళ్తుందండి. ఇక్కడ సెల్లర్స్ని ఇన్వైట్ చేసి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ని మనం టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడికి వెళ్ళి కంటిన్యూస్గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ అనే వాళ్ళు నియర్ బై అవుతారు కాబట్టి వీళ్ళ స్టాప్ లాసెస్ దీనికి మార్కెట్ అనేది కిందకి అనేది రావచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ పైకి అనేది వెళ్తుందండి. ఓన్లీ ఇక్కడ మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే మార్కెట్ అనేది 2 డేస్ నుంచి అప్ ట్రెండ్లో ఉందండి. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళొచ్చు. ఫస్ట్ సెల్లర్స్ని ట్రాప్ అనేది చేయాలి. ఇంకా మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది రావాలి. వెయిట్ అనేది చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం బయింగ్ సైడ్. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి అనేది వస్తుందండి. ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ అనేది చేశారో ఇక్కడ వాళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి 100 పాయింట్స్ అనేది వచ్చింది మార్కెట్లో. ఇది కరెక్ట్ ఎంట్రీ అండి. కానీ నేను ఇక్కడ నా సైకాలజీ ప్రకారం నేను బయింగ్ సైడ్ అనేది ఉన్నాను కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. వెయిట్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వచ్చారండి. ఇక్కడ డేలోని బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. అలాగే కంటిన్యూస్గా కిందకి అనేది వచ్చింది పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది క్యాండిల్ పైన ట్రిగర్ అనేది చేస్తున్నాను అండి. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్లో ఇక్కడ ఎవరైనా సెల్లింగ్ చేసి ఉంటే అది కరెక్ట్ ఎంట్రీ అండి. కానీ నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయలేకపోయాను. ఎందుకంటే మార్కెట్ అనేది 2 డేస్ నుంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది ఓన్లీ సెల్లర్సే వచ్చారు. అలాగే డేలోని గిటంగా బ్రేక్ డౌన్ అనేది చేసింది కాబట్టి ఓన్లీ సెల్లర్సే వస్తారు. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.